వచ్చింది. మమ్మీ అయితే దానికి ఫుడ్ పెడుతుంది. నేను వద్దన్నా సరే నాకు విపరీతమైన కోపం వస్తుంది. చాలా సార్లు అప్పుడే 3 డేస్ నుంచి తిరుగుతుంది, ఫుడ్ పెడుతుంది. పోన్లే పాపం నాకు ఫ్రెండే కదా ఏముందిలే అని చూస్తే మా ఇంట్లో కూడా వచ్చేస్తుంది అది. మా మమ్మీ చూడండి ఫుడ్ అయితే ఎలా పెడుతుందో. నాకు పెట్టకుండా ఒట్టయితే ఆ పుసికి పెట్టేస్తుంది. ఆ పుసికి అంత కారం చేస్తున్నారు, నన్ను పట్టించుకుంటున్నారా? నన్నైతే పట్టించుకోవట్లేదు, అలా వదిలేశారు. మళ్ళీ పెయింట్ పోతుంది గోడ పట్టుకోకుండా ఒకటే తిట్లు నన్ను. ఆ పుసికి అయితే చేత్తో పెట్టేస్తున్నారు, నాకైతే ప్లేట్లో పడేస్తారు లోపల ఎక్కడో. ఆ బయట తీసుకెళ్ళి పడేస్తారు, లోపల కూడా పెట్టరు. దాన్ని అయితే చూడండి లోపల పిలుస్తున్నారు మమ్మీ. ఆ గోడ మీద సేకే హ్యాండ్ ఇస్తుంది అది. అన్నీ నేర్పించేస్తున్నారు మమ్మీ దానికి. అదేమన్నా సరే బతిమాలేస్తున్నారు చూడండి. మమ్మీ అయితే చేయి పెట్టేసి వాళ్ళు లోపల తీసుకొచ్చేస్తారు. ఏంటో ఎందుకు చేస్తారో మమ్మీ ఇలాంటి పనులన్నీ. చూడండి వాడు బాగానే ఉన్నాడు క్యూట్ గా. మా మమ్మీ చెప్తున్నారు నాకు వాడు ఎంత క్యూట్ గా ఉన్నాడు, వాడిని పెంచుకుందాం అంటున్నారు. అసలు ఏమనుకుంటున్నారు మమ్మీ? నన్నే చూడలేక నిన్ను రోడ్డు మీద వదిలేస్తానని తిడుతూ ఉంటారు, మళ్ళీ పుసిని పెంచుతారంట. ఆ పుసికి బతిమాలు పెట్టేస్తున్నారు ఫుడ్. నాకు అసలు నిద్ర లేదు ఈ రోజు. ఆ పుసితోనే సరిపోయింది. చూడండి ఎలా పెడుతున్నారు ఫుడ్, చేత్తో మరి పెడుతున్నారు, తినిపిస్తున్నారు దానికి. అసలు ఎంత గారం ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వాడు కాసేపు ఉంటాడు వెళ్ళిపోతాడు, నేనైతే ఎప్పుడూ ఉంటాను. నాకు ఒక్క రోజు కూడా చేత్తో ఫుడ్ పెట్టరు. నాకు విపరీతమైన కోపం వస్తుంది. ఏం చేయాలి? నేనేమో గోడ ఎక్కలేను, అదేమో గోడ మీదకి వచ్చి నన్ను ఎర్రెక్కిస్తూ ఉంటది. నేను ఎంత పిలిచినా పలకదు, నేనంటే భయం లేదు. డోర్ తీస్తే బాగుండు, వీడు పని చెప్పేవాడిని. కానీ డోర్ తీయట్లేదు మమ్మీ, డోర్ వేసేసి నన్ను కంట్రోల్ చేసేస్తున్నారు. అమ్మ డోర్ తీశారు ఇప్పుడు. చూడండి దీని పని చెప్తాను. ఎక్కడున్నాడు? నేనేమో ఎగరలేకపోతున్నాను, ప్రహారీ మీదకి ఎక్కలేకపోతున్నాను. లేకపోతే వీడి సంగతి చెప్పుదును. ఇంతవరకు వెళ్ళాను, నేనంటే భయం లేదు. అయినా సరే మమ్మీ పిలుస్తున్నాడు, ఎలా వచ్చేస్తున్నాడు చూడండి. కొంపదీసి నా పెడిగ్రీ వేసేస్తారేమో దీనికి. మమ్మీ మర్యాదగా ఉండదు, పెడిగ్రీ వేస్తారంటే. నా పెడిగ్రీ మట్టుకు పెట్టకండి, మీరు అట్టు పెడితే పెట్టారు. కొంపదీసి నా పెడిగ్రీ వేసేస్తారా ఏంటి? వేసేస్తారా? మా మమ్మీకి ఎంత చెప్పినా వినిపించదు. మా అన్నోళ్ళు పెట్టిన 5 kg అంతా ఈ పిల్లలకే వేసేస్తారు మమ్మీ. రారా నువ్వు దిగరా, నీ సంగతి చెప్తాను. కిందకి రారా నువ్వు, నీ సంగతి చెప్తాను. నా ఫుడ్ అంతా కూడా తినేస్తున్నావు. మమ్మీ పెట్టొద్దని చెప్పానా? నా పెడిగ్రీ అంతా ఎందుకు వేసేస్తున్నారు? వెనకాల ఇంకొకడు వస్తున్నాడు చూడు, వీడే కాకుండా వాడు కూడాను. అంత పెడిగ్రీ వేసేసారా? నాకైతే కొంచెం కొంచెం పెడతారు. నేను అన్నోళ్ళకి చెప్తాను ఉండండి, నా పెడిగ్రీ అంతా పెట్టేస్తున్నారు ఈ పుసిలకని. ఎంతమంది వస్తారా? ప్రహారీ అంతా నుంచుని చూస్తున్నారు ఒకడు ఒకడును మా మమ్మీ పెట్టే ఫుడ్కి. అందుకే అలా అలవాటు చేస్తున్నారు. చూడండి ఎంత హాయిగా తింటున్నాడో వాడైతే. ఇంకేమి మా మమ్మీని వదలమన్నా వదలడు. నేను ఎంత చెప్పినా వింటారా ఏంటి? ప్లేట్ పెట్టి మరీ వేస్తున్నారు వాడికి. నా పెడిగ్రీ అంతా వాడికి వేసేస్తున్నారు. ఈ రోజంతా నేను ఫుడ్ తిన్న కోపం ఇచ్చాను. ఇంకా నా ఫుడ్ అంతా వీడికి వేసేస్తుంటే ఇంకా నాకేం మిగులుతుంది? పోలే పాపమని ఒక రోజు